పూరి సార్ మీ కాంబినేషన్లో వచ్చిన క్యారెక్టర్స్, ఆయన క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ అసలు బ్లాక్ బస్టర్ మామూలు పేల థియేటర్లో. దానికి సాక్షి నేను ఎంజాయ్ చేసాను థియేటర్లో. అండ్ మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం మీ ఇద్దరు కాంబోలు మాడే అంతా వస్తున్నారు. అసలు లాంగ్వేజ్ ఏంటి, దానికి ఏం పేరు పెడుతున్నారు? నేను చెప్పనా ఇప్పుడు సీక్రెట్ అది. బిల్లా సినిమా చేసాం మలేషియాలో. జనరల్గా మేనేజరు అంటే మామూలుగా మనం సీనియర్ లాంటి వాడు మేనేజర్ని పెట్టుకుంటాం. అలా కాకుండా ఒక చింపాంజీని మేనేజర్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది క్రియేట్ చేసి సరదాగా ప్రభాస్ వీళ్ళందరూ కూర్చొని చేసి చూపించారు. గంటన్నర సేపు కింద పడి నవ్వుతూనే ఉన్నాడు. నేను జోక్ చెప్పేసి వెళ్ళిపోయాను, మేము రూమ్కి వెళ్ళిపోయాం. ఫోన్ ఆన్ చేసి పెట్టేస్తే నవ్వుతూనే ఉన్నాడు. అది పూరి భయ్యకి చెప్పా, భయ్యా ఇలాగ అనుకున్నాం అంటే, భయ్యా భలే ఉంది ట్రాక్, ఇది ఎప్పుడైనా పెడదాం అని. సడన్గా ఫోన్, భయ్యా దాన్ని తీసుకొస్తాను అమెరికా నుంచి అన్నాడు. ఎవరిని అన్న? అది అమెజాన్ ఫారెస్ట్ నుంచి దాన్ని తీసుకొస్తాను ఆ క్యారెక్టర్ నేను. అవునా అన్న. దానికి గెటప్ వెళ్ళగానే చూడగానే అసలు నేను షాకు. అక్కడ మన తెలుగు డైలాగ్ చెప్తుంటే ఉన్న జూనియర్ ఆర్టిస్టులు అందరూ వాళ్ళకి అర్థం కాకపోయినా ప్రతి షాట్కి క్లాప్ కొట్టేస్తున్నారు లొకేషన్లో. సో అప్పుడు పూరి జగన్ గారు ఎస్ ఈ ట్రాక్ ఇది పెట్టాలి, మనం చెయ్యాలి అని తనే అక్కడ లాంగ్వేజ్ రాసి అవన్నీ నాకు చెప్పడం జరిగింది. నాకు చాలాసేపు నోరు తిరగలేదు. మీరు న్యాచురల్గా మాడినట్టే ఉంది. దానికి ఎంక్వైరీ చేస్తే చాలా గొప్ప గొప్ప వర్డ్స్ బయట పడతాయి అన్నది. చాలా పుట్టిన క్యారెక్టర్ ఇది. కానీ విన్నా లొకేషన్లో అసలు బీభత్సంగా ఎంజాయ్ చేశారు అందరూ. అవును, చాలా బాగా ఎంజాయ్ చేశారు. కానీ అదే అసలు సినిమాకి సంబంధం లేకుండా ఇప్పుడు ఇడియట్లో కూడా బైక్ ఉంటుంది, బీదర్ది, సూపర్లో ఏంటి లైట్ డిటెక్టర్ది. ఆ ట్రాక్ మొత్తం ఈడియట్లో ట్రాక్ మొత్తం ఎంతసేపులో షూటింగ్ చేసి ఉంటాం. వన్ డే విన్నా, లాస్ట్ డే. వన్ డే కాదు, హాఫ్ డే. వర్షం హాఫ్ పడుతూనే ఉంది, హెవీ రైన్. ఒక రాయి కింద ఇద్దరు కూర్చొని కాఫీ తాగుతున్నారు, జీవ గారు పూరి గారు. తాగుతుంటే వెళ్ళాం, భయ్యా టిఫిన్ చేసి వెళ్ళిపోదాం, వర్షం పడుతుంది అన్నారు. లేదు భోజనాలు కూడా చెప్పారు, భోజనాలు వస్తున్నాయి అన్నారు. భోజనాలు చేసి వెళ్ళిపోదాం అన్నారు. వర్షం ఆగింది 12:30కి. 3 అవర్స్లో మొత్తం సీన్ చేస్తాం. 4 o'clockకి ప్యాకప్. ఆయన సినిమానే 3 daysలో రాస్తాడు షూటింగ్ అంతా. ఎందుకు రాజమౌళి గారు చెప్పారు కదా, అద్భుతం. జస్ట్ ఒక 2 నెలల్లో సినిమా తీసేస్తాడు పూరి జగన్ అని. నేను లైవ్గా చూసాను యశ్మాట్ శంకర్. అవును, 7 రోజులు ఊరికే సరదాగా కూర్చున్నాం. లాస్ట్ 3 daysలో వచ్చింది సినిమా అంతే. అది ఏం రాశారో అదే తీసాం. అంటే ఆయన స్టైల్ ఎలా ఉంటుందంటే కట్టే కొట్టే తెచ్చే అంతే. కానీ చాలా